నమస్కారాలు. ఈరోజు మనము డాక్టర్ శ్యామ్ ప్రసాద్ ముఖర్జీ గారి వర్ధంతి జరుపుకుంటున్నాము. ఆయన మన దేశం కోసం ఆయన ప్రాణం పోగొట్టుకున్న ఒక మహానుభావుడు. ఆయన 1901లో పుట్టినాడు. తర్వాత ఆయన ఒక అడ్వకేట్, దేశం కోసం చాలా కష్టపడ్డారు. మన కోసం కల్కట్టా యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్గా ఆయన చాలా కాలం ఉన్నారు. తర్వాత ఆయన కల్కట్టా నుంచి ఆయన అసెంబ్లీలు కూడా ఉన్నారు, అసెంబ్లీ మెంబర్, లెజిస్లేటివ్ అసెంబ్లీ మెంబర్ ఆయన. సో చాలా రకాలుగా సేవలు చేసుకుంటూ 1953లో ఆయన భారతీయ జనతా సంఘాన్ని ఒక పార్టీ స్టార్ట్ చేశారు. తర్వాత ఆ పార్టీ 1980 వరకు 80లో మనకి బీజేపీ పార్టీగా అది చేంజ్ అయింది. సో యాజ్ ఎ ఫౌండర్గా మనకి డాక్టర్ శ్యామ్ ప్రసాద్ ముఖర్జీ గారు ఉన్నారు. భారతీయ జనతా పార్టీ ఈరోజు ఇంతవరకు డెవలప్మెంట్ ఈరోజు దేశమంతా ఒక పెద్ద నేషనల్ పార్టీగా డెవలప్ అయిందంటే దాని అంటే ఫౌండర్ అనేది డాక్టర్ శ్యామ్ ప్రసాద్ ముఖర్జీ గారు. సో ఆయన ఆత్మశాంతికి, మన దేశం కోసం ఆయన బలిదానం చేసుకున్న ఆయన ఆత్మశాంతి కోసం మనం అందరూ ఈరోజు దేవుడిని ప్రార్థిస్తామని కోరుకుంటూ జై శ్రీరామ్. జై భారత్ మాతాకి జై, భారత్ మాతాకి జై.